రైట్. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మనకి లైవ్లో కనెక్ట్ అయ్యారు, మాట్లాడదాం. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీహరి గారు. సార్, ఏంటి ఇప్పుడు రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా జర్నలిస్టులకి మీదకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసిన ఘటనలు లేవు. అలాంటిది ఈరోజు సాక్షి జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అతను, సో జర్నలిస్ట్ నాయకుడు కూడా అతను మూకుమ్మడిగా 50 మంది కర్రలతో రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. మరి ఇక ఏ జర్నలిస్ట్ అయినా బయటకు వచ్చేదన్నా రిపోర్ట్ చేయాలంటే ఏ రకంగా చేస్తారు? గత 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వంలో ప్రతిరోజు కూడా వార్తలు వ్యతిరేకంగా రాస్తూ ఉన్నారు, అనేక సందర్భాల్లో ఘటనలు రిపోర్ట్ చేస్తున్నారు, కానీ మీకు ఇది చేత కాలేదనుకోవాలా? నిజంగా ఒక విష సంస్కృతికి వీళ్ళు తెరలేపుతున్నారు అనుకోవాలా? ఏ రకంగా చూస్తున్నారు మీరు? హరిగారు చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఏ రకంగా బురజల్లేటువంటి కార్యక్రమం చేశారు, ఏ రకంగా దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీల మీద, లేదా తప్పుడు వార్తల్ని, తప్పుడు కథనాలని చూపించేటువంటి ప్రయత్నం ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి పత్రికలు కానీ, ఛానల్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి విలేకరులు కానీ, లేదా మీడియా జర్నలిస్టులు కానీ అందరూ చేయడం జరిగింది. కానీ చాలా సందర్భాల్లో మేము మంత్రులుగా ఉన్నప్పుడు కానీ, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ వాళ్ళు మా ప్రెస్ మీట్స్కి వచ్చినా, లేదా మమ్మల్ని ఏదైనా ప్రశ్నలు అడిగినా చాలా హుందాగా సమాధానాలు చెప్పి, వారు అడిగినటువంటి ప్రశ్నలు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండే తప్ప ఎప్పుడు దాడి చేసేటువంటి పరిస్థితి కానీ, లేదా మా కార్యకర్తలు దాడి చేసేటువంటి కార్యక్రమం కానీ ఎప్పుడూ లేదు. సో మీకు అనేక సందర్భాల్లో గడిచినటువంటి 6 నెలలుగా మనం చెప్తూ వచ్చాం, రాష్ట్రంలో మనం భారతదేశంలో ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని వారు పాటించేటువంటి పరిస్థితుల్లో లేదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము పాటిస్తాం. మాకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మీడియాని కానీ, మాకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి సోషల్ మీడియాని కానీ, మమ్మల్ని ప్రశ్నించేటువంటి ఏ గొంతునైనా నొక్కేస్తాం అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు కనబడతా ఉంది. అందులో ఒక సీనియర్ జర్నలిస్టు, మీరు జర్నలిస్టులుగా మీ వృత్తిని మీరు నిర్వర్తిస్తారు తప్ప మీకేంటూ పర్సనల్ ఆలోచనలు కానీ, వ్యక్తిగతమైనటువంటి కక్షాదింపులు కానీ మీకు ఉండవు. ఈ క్రమంలో సహజంగా జరిగేటువంటి ఒక ప్రజాస్వామికబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల ప్రక్రియ మీదనో, లేకపోతే ఇంకో ప్రక్రియనో మీరు ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో మీ మీద ఈ స్థాయిలో వచ్చి దాడి చేయడం అనేటువంటి తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న కూడా చూసాం, నిన్న మొన్న జరిగినటువంటి ఒక సినిమా యాక్టర్ చేసినటువంటి దాడి కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఏ రకంగా దాని మీద జర్నలిస్ట్ సంఘాలు స్పందించాయో, ఈరోజు రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ సంఘటన మీద కూడా పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా స్పందించాలని, వాళ్ళు కూడా రోడ్డు ఎక్కాలని, వారి క్షమాపణ ప్రభుత్వం చెప్తుందా, లేదా వారి పార్టీ పెద్దలు చెప్తారా, లేకపోతే దాడి చేసినటువంటి వారు చెప్తారా, ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారా అనేటువంటి దాని మీద తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. నాకు కూడా నా అభిప్రాయం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో రైతులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదో రకమైనటువంటి ఒక అలజడి సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఏదన్నా చేశారా, ఆ ఆలోచనతో దీన్ని చేశారా అనేటువంటిది కూడా ఆ కోణంలో కూడా ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేటువంటిది సమంజసం కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. దీన్ని ఈరోజు 4th పిల్లర్గా ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో, ఈరోజు దానికి ఉన్నటువంటి పవర్ కానీ, మీకున్నటువంటి ఆలోచనలు కానీ ఈరోజు ప్రజలకు ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నటువంటిది నా అభిప్రాయం. రైట్. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సార్, సో గ్రౌండ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలంటే కనుక మీకు తెలిసిందే, అంటే ఒక విలేకరి వాళ్ళు చేసే పనిని ఎంత నిబద్ధతతో చేస్తారనేది మీకు తెలిసిందే. గ్రౌండ్లోకి వెళ్ళి అనేక సందర్భాల్లో వాళ్ళు అనేక అడ్డంకులను ఎదుర్కొని రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలాగా పార్టీ కార్యకర్తలు పోని వాళ్ళు గొడవలు పడ్డారు, లేకపోతే పార్టీలు ఏదన్నా ఇదవుతున్నాయంటే అనుకోవచ్చు, కానీ రిపోర్ట్ చేయడానికి వెళ్తున్న జర్నలిస్టులు సైతం వదలని పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఎవరు ప్రశ్నిస్తారు? ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే కనుక వీళ్ళకి ఎవరు అండగా ఉంటారు? మీరు ఏ విధమైన సంఘీభావం ప్రకటిస్తున్నారు? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఏం చెప్తారు సార్? 100% ఇది ఏ మీడియాకి సంబంధించిన సాక్షియా, లేకపోతే ఎన్టీవీయా, టీవీ9 లేకపోతే ఇంకో టీవీ అనేటువంటిది పక్కన పెడితే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా, అంటే ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కొడుకు దగ్గర నుంచి, మిగిలినటువంటి మంత్రుల దగ్గర నుంచి స్పెసిఫిక్గా వారు అనేక పత్రికా సమావేశాల్లో మనం సంబంధించినటువంటి మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో వారిని స్పెసిఫిక్గా వాళ్ళని మెన్షన్ చేస్తూ, కొన్ని టీవీ ఛానల్స్ని, కొన్ని పత్రికలకు సంబంధించినటువంటి ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి సోదరుల్ని వాళ్ళని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ
వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రేరేపిస్తూ ఉంటే డెఫినెట్గా ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే దానికి ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పత్రికా విలేకరు వస్తే చాలా గౌరవంగా చెప్పారు, వచ్చావు కదా కాఫీ తాగేసి వెళ్ళిపో అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంటే వ్యక్తిగతంగా ఎవరికి ఏ రకమైనటువంటి కక్షాదింపులు అనేటువంటి ఉండాల్సినటువంటి పని లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి వాస్తవాలు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలసీస్ ఏమన్నా ఉన్నప్పుడు సహజంగా మీడియా తాలూకా బాధ్యత అది ప్రజల ముందు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజల ముందు చెప్పాల్సినటువంటి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయడానికి వీల్లేదు. మేము ఏది తీసుకుంటే అది నియంత ధోరణిలో మేము మా నిర్ణయాలు తీసుకుంటాం, మమ్మల్ని ఎవరిని మాట్లాడడానికి లేదు, మమ్మల్ని ఎవరిని ప్రశ్నించడానికి లేదు, మా గురించి ఎవరైనా మాట్లాడితే ఈ రకమైనటువంటి దాడులు చేస్తామనేటువంటి ఒక మెసేజ్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇస్తున్నారా, లేదా మీడియాకి ఇస్తా ఉన్నారా, లేకపోతే మీరంటూ ఏదన్నా ఒక గిరిగీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది భారతదేశ రాజ్యాంగానికి సంబంధం లేదు, మాకంటూ సొంత రాజ్యాంగాలు ఉంటాయి, మాకంటూ సొంత నిర్ణయాలు తీసుకుంటాం, ఈ దేశంలో ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఉందో, లేదా ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానికి మా రాష్ట్రంలో తావులేదు, ఇక్కడ ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి ధోరణి కనబడతా ఉంది. ఒక రకమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి మీ ప్రొఫెషనల్గా ఉన్నటువంటి మీ మీద కానీ ఈ రకమైనటువంటి దాడుల్ని సమాజం కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద తిరగబడాల్సినటువంటి అవసరం, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది, ప్రతి పౌరుడి మీద కూడా ఉంది.